ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి ఉన్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిస్థితి నామని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ మాటలు ధ్యానించాలని ఆశపడతా ఉన్నాం. ఇవి మా జీవితాలకు ఉపయోగకరంగా ప్రభా ఉండటానికి మాకు కావాల్సిన జ్ఞాన వివేకములు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాలంలో నీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ సన్నిధిలో మేము గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ మాటలు మేము వినాలని ఆశపడతా ఉన్నాం. కృప చూపించు. కనిపించిన అంధకాశక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ దేవా వినగల మనస్సును మాకు అనుగ్రహించమని, దేవా కృప చూపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఈ వచనాలు మనం చూస్తూ ఉంటే కొద్ది డిఫరెంట్గా కనిపిస్తాయి. ఎప్పుడు ఇనేవే ఇవి. మనం ధ్యానిద్దాం కొద్దిసేపు. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు? ఎంతమంది ఎవరెవరు కనిపిస్తున్నారు చూడండి. అంతటా పరలోకం కనిపిస్తూ ఉంది. పరలోకం కనిపిస్తూ ఉంది. దేవదూతలు కనిపిస్తూ ఉన్నారు. దేవదూతలతో ఒక యుద్ధం జరిగింది. భూమి మీద పడ్డారు. ఇది ఆర్డర్లో కనిపిస్తూ ఉంది. అవునా కదా? చూడండి, ఫస్ట్ 7వ వచనం ఏం తెలియజేస్తుందో, అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను అంటున్నాడు. యుద్ధం ఎక్కడ జరిగింది? రేపు మనం అందరం చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? సరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మరి అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఏదన్నా మీరు అందరికీ అక్కడ గొడవలు ఉంటాయా? అంతే కదా, గొడవ జరిగితే కదా యుద్ధం జరిగేది. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారంటే, ఇద్దరు యవనస్తులు కొట్టుకుంటారంటే వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహంతో కొట్టుకుంటారా? ఇదే అభేదాలు వస్తేనే కదా కొట్టుకునేది. వాడి మాటో వాడి వ్యవహారం నచ్చగో వీటికే వస్తేనే కొట్టుకునేది. అంటే దేవుడినే చోట యుద్ధం జరిగిందంటే అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరిగినట్టే కదా. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం మనందరూ అదేగా, మనందరం పరలోక రాజ్యం వెళ్తాం అని చెప్పుకుంటున్నా ఉన్నాం. అక్కడ ఏం జరుగుతూ ఉంది? జరిగిందంట, ఒక యుద్ధం జరిగింది అంటున్నాడు. యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది చూడండి. యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? దేవునికి మధ్య జరిగిందా? దేవదూతలకు మధ్య జరిగింది చూడండి. దేవునికి దేవదూతల మధ్య జరిగిందా? ఎస్. యుద్ధం అనేది పరలోక రాజ్యంలో ఎవరెవరికి మధ్య జరిగిందంటే దేవదూతలకు దేవునికి మధ్య జరిగిన సంఘటన, ఇది సంఘర్షణ. చూడండి, ఆ ఘట్ట సర్పము చూడండి, మికాయేలు అని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా అంటున్నాడు. దేవదూత పేరు కూడా ఇచ్చాడు. ఏ పేరు? దాని పేరు మికాయేలు. మనకి బైబిల్లో అక్కడక్కడ దేవదూతలు కనిపిస్తూ ఉంటారు కదా. ఈ దేవదూత పేరు మికాయేలు. మరియమ్మతో మాట్లాడిన దేవదూత పేరు గాబ్రియేలు. అంటే దీని పేరు, దేవదూతల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అంటే మరికొంతమంది కనిపిపోయినప్పటికీ గాబ్రియేలు పని ఒకటి ఉంది, మికాయేలు దీనికి ఒక పని ఉంది. పని డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. గాబ్రియేలు యొక్క పని ఏంది? ఓన్లీ యుద్ధం చేయాలి. గాబ్రియేలు ఓన్లీ సమాచారం చేరవేయాలి. దేవుడు ఒక సమాచారం చెప్పాడు అనుకోండి దేవదూతకి. ఆ దేవదూత వెళ్ళి ఆ కుర్రోడికి వెళ్ళి సమాచారం తెలియజేయంటే ఆ దేవదూత వచ్చి ఇది ఇలా అనుకుంటున్నాడు దేవుడు, నీలో పాపం ఉంది, ఇలా చేయాలనేది ఆ సమాచారం తెలియజేసేది ఏ దేవదూత? మికాయేలా, గాబ్రియేలా? గాబ్రియేల్. ఎలా చూడొచ్చు? మరియమ్మ ఆ లోకంలో జీవిస్తూ ఉంటే, అమ్మ నీ కడుపున యేసుప్రభువారు పుడతారు, నువ్వు ధన్యురాలివి, సర్వాధికారి నీ కడుపులో పుట్టబోతా ఉన్నాడు, ధన్యురాలివి అంటాడు. అవునా కదా? అంటే ఆ సమాచారాన్ని తీసుకొస్తా ఉంది. ఇక్కడున్న దేవదూత పేరు మికాయేల్. అంటే ఆకాశంలో ఉన్న దేవదూతలకు అన్నిటికీ ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. సాతాన్ అనే దాని పేరుకి ఏం పేరు ఉంది చెప్పండి? సాతానికి ఏం పేరు ఉంది? లూసిఫర్. దానికి కూడా దేవదూత పేరు.
అంటే దీన్ని బట్టి ఆకాశంలో ఉన్న దేవదూతలన్నిటికీ ఏమి ఉన్నాయి? పేర్లున్నాయి. పేర్లున్నాయి. సరే, ఈ వచనాలు మనం చూస్తూ ఉంటే మికాయేలు అని దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలెను ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలువలేకపోయిరి గనుక పరలోకం మందు వానికి స్థలం లేకపోయాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు యుద్ధం జరిగిందంటే మీకు నా ఆన్సర్ మేము ఎలా చెప్తామన్నా అంటే, ఇది యెషయా గ్రంథంలో నోట్ చేయబడింది. దేవుని సన్నిధిలో దేవదూత ఉంది. వాడి పేరు లూసిఫర్. మంచి దేవదూతే, మంచి సంగీత విద్వాంసుడు కూడా. సంగీతాన్ని బాగా ప్లే చేస్తాడు. అర్థమవుతుందా? డైరెక్టర్, సంగీతానికి డైరెక్టర్ అతడు. మంచి సంగీతం ఇచ్చేవాడు ఎవడంటే లూసిఫరే. మంచిగా వర్షిప్ చేసే ఎవరైతే కనిపిస్తే పరలోక రాజ్యంలో లూసిఫరే. మంచి పనులు చేసే వ్యక్తులు ఎవరైనా దేవదూతలు కనిపిస్తున్నారంటే ఎవరంటే పరలోక రాజ్యంలో లూసిఫరే. ఈ లూసిఫర్కి ఇంత గొప్పగా దేవుడిని ఆరాధిస్తూ, ఇంత గొప్పగా సైన్యాన్ని, అక్కడున్న దేవదూతలన్నింటినీ నడిపిస్తూ, సంగీతాన్ని నేర్పిస్తూ ఇలా వర్షిప్ చేయాలని చెప్తా ఉన్నప్పుడు ఎన్ని దేవదూతకి ఏం చేస్తాను? గ్యాస్ కొడతావు. నువ్వు గొప్పరా, అదిరా, ఇదిరా. అసలు దేవుడు కూడా నీ మాటకి ఒబే చేస్తా ఉన్నాడు, సమస్తాన్ని నీ చేతిలో పెట్టేశాడు దేవుడు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి ఒక రకమైన గర్వం ఎంటర్ అయింది. సో దేవదూతే నేను చేసే పాటలకి, నేను చేసే సంగీతానికి, నేను చేసే వర్షిప్కి, నేను చేసే పనికి దేవుడే పడిపోతా ఉన్నాడు. అంటే దేవుడి కంటే గొప్పవాడనే మనసు ఇతనికి వచ్చింది. ఎవరికి?